హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈ వీడియో అండమాన్ ట్రిప్‌లో ఒక పార్ట్ అనమాట. సో, యాక్చువల్‌గా ఏంటంటే నేను కంటిన్యూస్‌గా చేద్దాము అని అనుకున్నాను అండమాన్ ట్రిప్ గురించి. కాకపోతే మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. మధ్యలో వేరే వేరే వీడియోస్ పెడుతూ వచ్చాను. కాకపోతే ఈ మెమరీస్ అన్ని నేను సేవ్ చేయాలి అని చెప్పి అనుకుని, సో ఇవి కూడా పెట్టేద్దాము ఇంకా యూట్యూబ్‌లో అని చెప్పి పెడుతున్నాను. యాక్చువల్‌గా ఫస్ట్ అయితే మనకి వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఫస్ట్ నార్త్ బే ఐలాండ్‌కి తీసుకెళ్లారు. అప్పుడే మళ్ళీ అక్కడి నుంచి మనం ఇప్పుడు రాస్ ఐలాండ్కి వచ్చామన్నమాట. రాస్ ఐలాండ్ అంటే ఇది 2018కి ముందు వరకు రాస్ ఐలాండ్. కాకపోతే ఇప్పుడు దీని పేరు మార్చారు. 2018లో పీఎం నరేంద్ర మోడీ మార్చారనమాట. సో ఇది ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఐలాండ్. మనం సుభాష్ చంద్రబోస్ ఐలాండ్లోకి రావాలి అంటే ఫస్ట్ ఎంట్రన్స్లో ఎంట్రీ టికెట్ మనకి 50 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. అది తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు బాగా అట్రాక్ట్ చేసేది ఏంటి తెలుసా? డియర్స్ చాలా ఉంటాయి. ఎక్కువ మంది అక్కడ తిరుగుతూ ఉన్నా కానీ అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. కంప్లీట్ ఐలాండ్లో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఎంట్రన్స్లోనే ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఉంటాయి. కావాలి అంటే ఇక్కడ ఫుడ్ అది తినేసి కాసేపు టైం స్పెండ్ చేసి లోపలికి వెళ్ళొచ్చు. లోపల ఏంటంటే లైట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తారు. మనం నడవడానికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి అంతసేపు నడిచి మళ్ళీ రావాలి అంటే అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి. కావాలి అంటే వెహికల్స్లోనే వెళ్ళడం బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైడ్స్. ఇక్కడ ఏంటి అదేంటి అని చెప్పి వాళ్ళు దాన్ని ఎలా వాడుకున్నారు అప్పుడు ఏం జరిగింది అని చెప్పి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం వెహికల్లో వెళ్తేనే బాగుంటుంది. కంప్లీట్గా వ్యూ ఎంజాయ్ చేసినలాగా ఉంటుంది అండ్ మనకి కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. అందుకని చెప్పి గైడ్స్తో అలా వెళ్తే బాగుంటుంది అని అనిపించింది నాకు. సో మేము కూడా వెహికల్ ఎక్కేసాము. మనం ఎంటర్ అయిన తర్వాత సైడ్స్కి బోర్డ్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే దాని హిస్టరీ మొత్తం ఏ టైంలో ఏం జరిగింది అని చెప్పి కంప్లీట్ హిస్టరీ అది రాసి ఉంటుంది. ఈ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ని 1942 కన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. సో 1942లో ఏంటంటే జపనీస్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. అప్పుడు మన ఇండియన్స్ ఏమనుకున్నారు అంటే వీళ్ళు మనల్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి కాపాడుతారు, మనం హ్యాపీగా ఉండొచ్చు, మనల్ని దీని నుంచి రిలీజ్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళ నుంచి అని చెప్పి అనుకున్నారు. కాకపోతే తర్వాత ఏమైంది అంటే వాళ్ళు జపనీస్ వాళ్ళన్నీ అక్కడ బంకర్స్ అవి కన్స్ట్రక్ట్ చేసుకున్నారనమాట. అక్కడ ఉండి వాళ్ళు బ్యాటిల్స్ అవి వార్ అవి చేసుకోవడానికి అక్కడ బంకర్స్ ప్రిపేర్ చేసుకున్నారు. సో బంకర్స్ చేసేటప్పుడు ఆ కన్స్ట్రక్షన్లో కూడా మన వాళ్ళని వాడుకున్నారనమాట. అండ్ కొంతమంది ఏంటంటే ఎనిమీస్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తున్నారు ఇండియన్స్ అని చెప్పి ఆ అనుమానంతో చాలామందిని టార్చర్ చేయడం అలా కూడా చేశారంట. వరల్డ్ వార్ 2 టైంలో అండ్ సునామీ వచ్చినప్పుడు చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగింది. అందుకని ఇప్పుడు మనం ఎక్కువగా గోడల్ని అవి చూడడానికే తప్ప అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఇంతకుముందు ఎలా ఉంది, అక్కడ ఉన్న ఆఫీసెస్ అవన్నీ ఆ బిల్డింగ్స్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు జస్ట్ గోడలు దాంట్లో చాలా చెట్లు రావడము అలా ఏదో గోస్ తిరిగే ప్లేస్ చూపిస్తారు కదా సినిమాల్లో, అలా అయిపోయింది. మనల్ని ఇక్కడ ఇప్పుడు వ్యూ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ వరకు దింపుతారన్నమాట వెహికల్లో. సో తర్వాత మనం లైట్ హౌస్ అది చూడడానికి కిందకి వెళ్ళిపోవాలి. ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం కిందకి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళడానికి చాలా స్టెప్స్ ఉన్నాయన్నమాట. దిగడానికి బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టమైపోయింది. అండ్ కొంచెం కూడా గాలి రాలేదు, కిందకి వెళ్తుంటే అసలు గాలే లేదనమాట. ఫుల్ హ్యూమిడిటీ, ఫుల్గా తడిసిపోయాం అసలు కిందకి వెళ్ళిపోయేటప్పటికి. అండ్ పైన అంతా చూస్తూ కిందకి వెళ్ళేప్పటికి ఇంత బ్యూటిఫుల్ వ్యూని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా చూడండి ఎలా ఉందో. వావ్ నైస్. వావ్ ఒకసారి అండి పద.
లైట్ హౌస్. అక్కడ అదే కార్నర్. ఎస్. ఇక్కడ ఉండే టైం తక్కువైపోతుంది అసలు, పరిగెత్తిస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వాటర్ స్పోర్ట్స్ దగ్గర ఆపేస్తాడు, ఇంకేం లేదు, అయిపోయినట్టే ఇంకా. ఇక్కడ ఒక 10 నిమిషాలు అట్లా ఇదా లోపలికి వెళ్దాం. ఫోటో పోజిస్తుంది. సో సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ విజిట్ అయిపోయింది కంప్లీట్గా లోపల. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడ మళ్ళీ మనల్ని వదిలిపెడతారనమాట జెట్టీలో. మామూలుగా అయితే ఫస్ట్ రాస్ ఐలాండ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్కి తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడ విజిట్ చేసేసాక నార్త్ బే ఐలాండ్కి తీసుకెళ్తారు. ఎందుకు అంటే నార్త్ బే ఐలాండ్లో మనం వాటర్ స్పోర్ట్స్ అవి చేయొచ్చు అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్, తర్వాత నార్త్ బే అలా తీసుకెళ్తారు. కాకపోతే మాకు ఇక్కడ రివర్స్ అయిందనమాట. ఎందుకు అంటే ఆ రోజు వర్షం వచ్చే ఛాన్స్ ఉంది, అందుకని చెప్పి వాటర్ స్పోర్ట్స్ ఎక్కువ ఎంజాయ్ చేయలేరు అని ఇక్కడికి తీసుకొచ్చారు. మళ్ళీ ఫస్ట్ నార్త్ బేకి తీసుకొచ్చి అక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్నీ కంప్లీట్ అయినాక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్కి తీసుకొచ్చారనమాట. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంట్రన్స్ దగ్గర ఫుడ్ స్టాల్స్, చిన్న హోటల్స్ అలా ఉంటాయి. అండ్ ఆ తర్వాత మాకు 3:30 వరకే దింపేశారు అని చెప్పి మేము పోర్ట్ బ్లేర్ చూడడానికని వెళ్ళాము. ఏంటి స్పోర్ట్స్ క్లబ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ పోర్ట్ బ్లేర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి
క్యాపిటల్ సిటీ కాబట్టి కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ పోర్ట్ బ్లెయిర్లో కూడా చాలా ఐలాండ్స్ అవి ఉన్నాయి. సో ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉంటారనమాట. సో మేమున్న హోటల్ పక్కన కూడా చాలామందివి ప్రైవేట్ ప్రాపర్టీసే. అందులోకి అంటే చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట చుట్టూ మేమున్న హోటల్ వైపు. కాకపోతే అడిగితే అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీస్ వాళ్ళ పర్మిషన్ ఉండాలి అని చెప్పి అన్నారు. ఇంకా కొన్ని విజిట్ చేయాలి అని కూడా అనిపించింది. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మాకు థర్డ్ డే ఓన్లీ 2 ఐలాండ్స్ అనమాట విజిట్. సో అది కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా టైం పడుతుందేమో ఈవినింగ్ వరకే అని అనుకున్నాము. కాకపోతే 3:30 వరకే దింపేశారు. ఏంటంటే ఎప్పుడు వర్షం వస్తుంది అలా తెలియదు. అండ్ ఐలాండ్ కాబట్టి అక్కడ ఎక్కడ ఉండడానికి కూడా రాదనమాట. అందుకని చెప్పి ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. బాగా వర్షం వచ్చే ఛాన్స్ అలా ఉంది అంటే ఇంకా తొందర పెడుతుంటారనమాట వచ్చేయాలి అని చెప్పి. అలా మాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా పోర్ట్ బ్లెయిర్ విజిట్ చేస్తూ ఉన్నాము. అండ్ అలాగే మేము ఫస్ట్ డే కాబిన్స్కో బీచ్కి వెళ్ళాము. అక్కడ చుట్టూ ఉన్నాయన్నమాట షాప్స్. మనం ఏమైనా కొనడానికి గిఫ్ట్స్ అవి తీసుకొస్తాం కదా, అలా గిఫ్ట్స్ ఏమన్నా కొనడానికి అని చెప్పి ఉన్నాయి. కాకపోతే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా విజిట్కి, అవన్నీ అయిపోయినాక తీసుకుందాము ఒక్కొక్కటిగా అని చెప్పి అనుకున్నాము. అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువ షాప్స్ లేవు మనం గిఫ్ట్స్ తీసుకొచ్చేలాగా. అక్కడ బీచ్లో ఫస్ట్ డే కనిపించాయి. ఆ తర్వాత కొన్ని షాప్స్ ఉన్నాయి అని చెప్పారనమాట ఇప్పుడు పోర్ట్ బ్లెయిర్ విజిట్ చేస్తున్న టైంలో. అందుకని చెప్పి ఇంకా షాప్స్ అవి విజిట్ చేస్తున్నాము. ఏమైనా గిఫ్ట్స్ అవి తీసుకురావాలి కదా ఇంటికి అని చెప్పి. క్యాబ్స్ ఆటోస్ నడిపే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎక్కడ ఉంటాయి అని చెప్పి. సో వాళ్ళని షాప్స్ ఎక్కడ ఉంటాయని అడిగితే ఒక షాప్కి తీసుకెళ్లారు. అక్కడ ఆ షాప్లో ఉన్నవాడికి ఇంకా మన బీచెస్ దగ్గర షాప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అలాంటి వాటికి పెద్దగా డిఫరెన్స్ లేదు. వేరే ఐటమ్స్లో ఒక 10-20 రూపీస్ అలా ఉంది. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ వాటిలో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. బాగా హ్యూజ్ డిఫరెన్స్ కనిపించింది. సో ఇక్కడ షాప్స్ అక్కడ అయినా కానీ ఆల్మోస్ట్ ఒకలాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే కొన్ని వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఈరోజుకి 2 ఐలాండ్స్ విజిట్ అయిపోయింది. అండ్ మేము హోటల్కి వెళ్ళిపోతున్నాము. హోటల్ కూడా ఇక్కడికి చాలా దగ్గర, జస్ట్ 10 minutes అనమాట. ఇదే మేము ఉండబోయే ప్లేస్. ఇక్కడ ఈ కాలనీలో ఉన్నాము. ఇది మా హోటల్.